రాయదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఫుల్ జోష్లో ఉంది. ఆ నియోజకవర్గంలో కూడా చంద్రబాబు నాయుడు గారు నిన్న పర్యటన చేపట్టడం, ఆ పర్యటన కూడా ఆద్యంతం కాల్వ శ్రీనివాసులు గారు కూడా అక్కడ లోకల్ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు గారు కూడా మొదటి నుంచి ఆ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో కూడా గ్రాండ్ సక్సెస్ చేసిన సందర్భంలో కూడా తెలుగుదేశం పార్టీకి కొత్త జవసత్వాలు అయితే అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కాల్వ శ్రీనివాసులు గారు కూడా రాయదుర్గం కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి కూడా ఒక క్రమ పద్ధతిలో సంక్షేమ కార్యక్రమాలు దగ్గర చేస్తూ ప్రజలకు దగ్గర చేస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే మనకి అక్కడ నెమకల్లు గ్రామంలో కూడా అక్కడ మనకి ప్రజావేదిక కూడా ప్రజలు తోటి చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ ఉన్నటువంటి అవ్వాతాతలకు కూడా పెన్షన్లు ఇస్తూ ఒక రోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేస్తూ అక్కడ వారికి ఉన్నటువంటి సమస్యల మీద వారితోటి ఏకాంతంగా కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే మాట్లాడటం జరిగింది. వెనుకబడినటువంటి రాయదుర్గం కాన్స్టిట్యున్సీలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు రావటం, అక్కడ ఉన్నటువంటి గ్రామం అదేవిధంగా నియోజకవర్గంలో ప్రజలైతే ఫుల్ జోష్లో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులకైతే కొత్త జోష్ వచ్చింది. అయితే రాబోయే రోజుల్లో కూడా ఇదే స్ఫూర్తితో అక్కడ తెలుగుదేశం పార్టీ కూడా మున్ముందు మంచి కార్యక్రమాలు చేపట్టబోతుందని కూడా మనకు అక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. నెమకల్ గ్రామంలో కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి తెలుగుదేశం పార్టీ కూడా ఆ నియోజకవర్గం రాయదుర్గం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో కూడా చంద్రబాబు నాయుడికి బ్రహ్మరథం పట్టడంతో కూడా కొంత టీడీపీలో కొత్త జోష్ వచ్చిందని కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ కాన్స్టిట్యున్సీలో కూడా చంద్రబాబు నాయుడు గారి పర్యటన కాన్స్టిట్యున్సీలో సక్సెస్ కావడంతో కూడా కొంత వైసీపీ కూడా డేలా పడ్డట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కూడా కొంత సైలెంట్గా ఉండటంతో వైసీపీ కూడా కొద్దిగా ఆలోచనలో క్యాడర్ అయితే ఆలోచనలో పడింది. మరి వచ్చే నెలలో కూడా ఆ నియోజకవర్గం రాయదుర్గం మీద కూడా జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఆ కాన్స్టిట్యున్సీ మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఆ నియోజకవర్గంలో కూడా ఒక 2 రోజులు పర్యటన చేపట్టి అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్షిప్ తోటి కూడా జగన్మోహన్ రెడ్డి అక్కడ మాట్లాడి అక్కడ ఒక స్ట్రాంగ్ వైసీపీ లీడర్ను కూడా నియమిస్తారా, లేకపోతే ఇప్పుడున్న ఆయనకే బాధ్యతలు పెంచి మళ్ళీ ఆయనకే సీటు కేటాయిస్తారనేది కూడా కొన్ని రోజుల్లో తెరపడినందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు పర్యటనతో రాయదుర్గం కాన్స్టిట్యున్సీలో మంచి జోష్ వచ్చిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు.